శాంతి. ఈరోజు మురళీ డేటు 28 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు సదా పాత్రులకే దానం చెయ్యాలి. అంటే అర్హులకు మాత్రమే దానం చెయ్యాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. వినే సమయంలో వినేవారి మనోభావాలు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రతి ఒక్కరి నాడిని పరిశీలన చేయాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, పావన ప్రపంచంలో వెళ్ళేందుకు పిల్లలైన మీరు ఏ క్లిష్టమైన పథ్యాన్ని పాటిస్తున్నారు? మీ పథ్యము ఏది? సమాధానము, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండడమే అతిపెద్ద మరియు క్లిష్టమైన పథ్యము. పూర్తి అనంతమైన పాత ప్రపంచాన్ని త్యాగం చేయడమే మీ త్యాగము. ఒక కంటిలో మధురమైన ఇల్లు, మరొక కంటిలో మధురమైన రాజధాని ఉంటుంది. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరాదు. ఇది చాలా పెద్ద మరియు క్లిష్టమైన పథ్యము. దీని ద్వారానే మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. పాట, ధైర్యం వహించు మనసా. ఓం శాంతి. పాట విన్న వెంటనే పిల్లల ఖుషి పాదరస మట్టము పెరిగిపోవాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది. మనుష్య మాతృలందరూ నాస్తికులు, అంటే తండ్రిని గురించి తెలియదు. మీరిప్పుడు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు. మన సుఖమయమైన రోజులు వస్తున్నాయని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎక్కడికి వెళ్ళినా మొదట బ్రహ్మ కుమార్ కుమారీలని మిమ్మల్ని ఎందుకు అంటారో మొదట మీ పరిచయాన్ని ఇవ్వండి. బ్రహ్మ ప్రజాపిత, అతడు శివుని పుత్రుడు. ఆ నిరాకారుణ్ణి ఉన్నతోన్నతమైన వాడు అని అంటారు. బ్రహ్మ విష్ణు శంకరులైతే వారి సంతానము. విష్ణువు మరియు శంకరులను ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ సాకారంలో ఇక్కడే ఉన్నారు. చూడండి, ఈ పాయింట్లను బాగా ధారణ చెయ్యండి. లక్ష్మీనారాయణలను, రాధాకృష్ణులను ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ పేరు బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రజాపిత సాకారుడు స్వర్గరచయిత పరంపిత పరమాత్మ అయిన శివుడు. స్వర్గరచయిత బ్రహ్మ కాదు. నిరాకార పరమాత్మయే వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచిస్తారు. వారి పిల్లలైన మనము ఎంతోమంది ఉన్నాము. ఆత్మలైతే పరంపిత పరమాత్ముని సంతానము. అర్థం చేయించే పద్ధతి చాలా బాగుండాలి అని బాబా అంటున్నారు. వారు మాకు రాజయోగం నేర్పిస్తున్నారు అని చెప్పండి. బ్రహ్మ ద్వారా సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. కనుక మొదట ఈ బ్రహ్మ వింటాడు, ఈ జగదంబ కూడా వింటుంది. మేము బీకేలము. కన్య అంటే 21 కులాలను ఉద్ధరిస్తుంది అని, 21 జన్మలకు సుఖాన్ని ఇస్తుందని మహిమ కూడా ఉంది. మనము పరంపిత పరమాత్మ నుండి సత్య త్రేతాయుగాల్లో 21 జన్మలకు సుఖం పొందేందుకు వారసత్వాన్ని తీసుకుంటున్నాము. సత్య త్రేతాయుగాలలో తప్పకుండా భారతదేశం సదా సుఖంగా ఉండేది, పవిత్రత కూడా ఉండేది. కనుక వారు మన తండ్రి. ఈ దాదా మనకి సోదరుడు. ఎవరి వద్ద అయితే ఇంతమంది పిల్లలు ఉంటారో వారికి ఎటువంటి చింత ఉండదు. వారికి ఎంతమంది పిల్లలున్నారు? బ్రహ్మ ద్వారా శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ అనంతమైన తండ్రి నుండి మనకు వారసత్వం లభిస్తుంది. పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది. దానిని పావనముగా చేయువారు ఒక్క తండ్రియే. పాత ప్రపంచాన్ని పరివర్తన చేయువారు స్వర్గరచయితైన ఆ సద్గురువే. తాను సర్వుల సద్గతి దాత. నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది.
భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉన్న సమయంలో ఉన్న దేవతలు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. అంటే సత్యయుగం ఆది నుండి ఎవరైతే జన్మ తీసుకున్నారో ఆ దేవాత్మలు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. తరువాత వర్ణాల గురించి కూడా తెలియచేయాల్సి ఉంటుంది. మొదటే వారి నుండి సమయం తీసుకోవాలి. ఈ విషయాలను మనసు పెట్టి బాగా వినండి అని చెప్పాలి. బుద్ధిని భ్రమింప చెయ్యకండి. అక్కయ్యలు, అన్నయ్యలు, మీరందరూ వాస్తవానికి శివుని సంతానులు అని చెప్పండి. ప్రజాపిత బ్రహ్మ అయితే పూర్తి వంశవృక్షానికి పెద్ద. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులమైన మేము వారి నుండి వారసత్వం తీసుకుంటున్నాము. యోగ బలంతో విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము. బాహుబలంతో కాదు. మేము ఇల్లు వాకిళ్ళు త్యజించము, అంటే వదలము. మేము మా ఇంటిలోనే ఉంటాము. ఇది మనుషులు దేవతలుగా అయ్యే పాఠశాల. మనుషులెవ్వరూ కూడా దేవతలుగా చెయ్యలేరు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచము. నీటి గంగ పతిత పావని కాదు. పదే పదే అందులో స్నానం చేసేందుకు వెళ్తారు, కానీ పావనముగా అవ్వనే అవ్వరు. అలాగే రావణుని ఉదాహరణ కూడా ఉంది. ప్రతి సంవత్సరం రావణుని చిత్రాన్ని తగులబెడుతూనే ఉంటారు, కానీ రావణుడు మరణించడు. ఈ రావణుని చిత్రం కలిగిన పోస్టర్ను కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. ఏదైనా విశేషమైన స్థానాలకు వెళ్ళినప్పుడు ఆల్బమ్ను కూడా తీసుకుని వెళ్ళాలి. చూడండి, వీరంతా పిల్లలు, ఇవి పవిత్రంగా ఉంటామని వీరు చేసిన ప్రతిజ్ఞలు. వాస్తవానికి అందరూ బ్రహ్మ సంతానమే. ప్రజాపిత బ్రహ్మ ఈ వృక్షానికి పెద్ద. ఈ సమయంలో మేము ప్రాక్టికల్గా బ్రహ్మ కుమారులము. మీరు కూడా బ్రహ్మ సంతానమే, కానీ మీరు గుర్తించడం లేదు అనే చెప్పండి. ఇప్పుడు ప్రపంచంలో సత్యమైన బ్రాహ్మణులు ఎవరూ లేరు. మేమే సత్యమైన బ్రాహ్మణులము. రాజ్యాన్ని కూడా మేమే పొందుతాము. తరువాత ఇది బ్రాహ్మణుల వంశవృక్షము. బ్రాహ్మణుల స్థానము శిఖ, అంటే పిలక స్థానము. కృష్ణుడు భగవంతుడు కాదు అని పిల్లలకు అర్థం చేయించబడింది. అతడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. 84 జన్మలు పూర్తి అవుతూనే మళ్ళీ దేవతగా అవుతాడు. మరి అలా తయారు చేసేవారు ఎవరు? తండ్రియే కదా తయారు చేస్తారు. మేము వారి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఏక్ ఓంకార్ అని వారినే మహిమ చేస్తాము. వారు నిరాకారులు, నిరహంకారులు. వారే వచ్చి సేవ చేయవలసి ఉంటుంది. వారు పతిత ప్రపంచములో పతిత శరీరంలో వస్తారు. ఇప్పుడు అదే గీతా అధ్యాయము తిరిగి మళ్ళీ పునరావృతం అవుతుంది. మహాభారీ యుద్ధం జరిగింది. అందరూ దోమల వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సమయము అదే. పరంపిత పరమాత్మ శివ భగవాను వాచ, వారు రచయిత. స్వర్గంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఈ సృష్టిని సత్తో ప్రధానంగా తయారు చేయడం ఇది తండ్రి కర్తవ్యము. వారిని మనము బాబా అని పిలుస్తాము. వారు తప్పకుండా వస్తారు. అందుకే శివరాత్రి కూడా ఉంది. దాని అర్థమును కూడా తెలియచేయాలి. పాయింట్లు నోట్ చేసుకుని ధారణ కూడా చెయ్యాలి. పాయింట్లు బుద్ధిలో ఉండాలి. కన్యల బుద్ధి అయితే బాగుంటుంది. కుమారీల పాదాలను కడుగుతారు. కుమారీలు ఇరువురు పవిత్రంగా ఉంటారు. కానీ కుమారీల పేరు అంతగా మహిమ ఎందుకు చేయబడుతుంది? ఎందుకు అని బాబా అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటి మీ పేరు కన్య. కన్య 21 కులాలను ఉద్ధారం చేసినందుకు గుర్తుగా మీకు అంతటి మహిమ నడుస్తూ వచ్చింది. మనము భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తాము.
మన ఉస్తాదు, సహయోగి, పరంపిత పరమాత్మ శివుడు. యోగ బలంతో మనం వారి నుండి శక్తిని తీసుకుంటాము. దీని ద్వారా 21 జన్మలకు ఆరోగ్యవంతముగా అవుతాము. ఇది గ్యారంటీ. కలియుగంలో అయితే అందరూ రోగులుగానే ఉన్నారు. ఆయువు కూడా తక్కువే. సత్యయుగంలో అంత పెద్ద ఆయువు కలవారు ఎక్కడి నుండి వస్తారు? ఈ రాజయోగం ద్వారానే అంత పెద్ద ఆయువు కలవారిగా అవుతారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇది పాత శరీరము. శివబాబా స్మృతిలో ఉండి దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను మరచిపోవాలి. బుద్ధితో మనం బేహద్దు త్యాగం చేస్తాము. ఇది బుద్ధియోగంతో చేసే ఆత్మిక యాత్ర. ఆ శారీరక యాత్రలను మనుషులు నేర్పిస్తారు. బుద్ధి యాత్రను తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఈ రాజయోగాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు మాత్రమే స్వర్గంలోకి వస్తారు. ఇప్పుడు మళ్ళీ అంటుకట్టబడుతుంది. మనమంతా ఆ తండ్రికి పిల్లలము. పిల్లలైన మనకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఈ దాదా పెద్ద అన్న కూడా శివబాబా నుండే ఆస్తిని తీసుకుంటాడు. మీరు కూడా అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోండి. ఇది పెద్ద హాస్పిటల్. 21 జన్మల వరకు ఎప్పుడూ రోగులుగా అవ్వము. మనము భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నాము. అందుకే శివశక్తి సైన్యము అనే మహిమ కూడా ఉంది. స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకున్నట్లయితే ఆత్మ శుద్ధమవుతుంది. జ్ఞానాన్ని ధారణ చేసినట్లయితే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు అని తండ్రి అంటున్నారు. పవిత్రముగా అయితే లక్ష్మీనారాయణలను కూడా వరిస్తాము. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులుగా ఇక్కడ అవ్వలేకపోతే ఆ లక్ష్మీనారాయణలను ఎలా వరిస్తారు? అందుకే లక్ష్మీనారాయణలను వరించేందుకు యోగ్యులుగా అయ్యామా అని దర్పణంలో చూసుకోమని చెప్తారు. పూర్తి నిర్మోహులుగా అవ్వలేదు అంటే లక్ష్మిని వరించలేరు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోతారు. శివబాబా కూడా పరంధామం నుండి రావలసి ఉంటుంది. పతిత ప్రపంచంలోకి వచ్చి పావనముగా చేసి తిరిగి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనము చాలా పథ్యాన్ని కూడా పాటిస్తాము. ఒక కంటిలో మధురమైన ఇల్లు, మరొక కంటిలో మధురమైన రాజధాని ఉన్నాయి. పూర్తి ప్రపంచాన్ని మనం త్యాగం చేస్తున్నాము. గృహస్థి వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉంటాము. మాది వానప్రస్థావస్థ అని వృద్ధులు భావిస్తారు. ముక్తిధామానికి వెళ్ళేందుకు మనం పురుషార్థం చెయ్యాలి. ఈ సమయంలో అందరిది వానప్రస్థావస్థయే. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి కదా. ఇది బుద్ధితో చేసే త్యాగము. మనము ఈ పాత ప్రపంచాన్ని బుద్ధితో మరచి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తాము. అప్పుడే కదా అంతిమతి సుగతి అవుతుంది. ఇది చాలా పెద్ద ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవాను వాచ రాజయోగమును నేర్పించి మనుష్యులను దేవతలుగా తయారు చేస్తాను. ఈ విధంగా అందరికీ అర్థం చేయించాలి. మేము ఏది వింటున్నామో అది మీరు కూడా కూర్చుని వినండి. మధ్యలో ప్రశ్నలు అడిగితే ఆ ప్రవాహము తెగిపోతుంది. మేము మీకు సృష్టి పూర్తి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తాము. ఈ డ్రామాలో శివబాబాకు ఏ పాత్ర ఉందో, ఈ లక్ష్మీనారాయణులు ఎవరో అందరి జీవిత గాథలను తెలియచేస్తాము. ప్రతి ఒక్కరి నాడిని చూడాలి. వింటున్నప్పుడు వారి వృత్తిని అంటే వారి యొక్క మనోభావాలను గమనించాలి. బాగా వింటున్నారా లేక వీళ్ళు వేడి పెనము వలె ఏమైనా కూర్చుని ఉన్నారా,
లేక అటు ఇటు దిక్కులైతే చూడడం లేదు కదా అని గమనించాలి. ఇక్కడ కూడా సన్ముఖంలో కూర్చుని ఎవరు నాట్యం చేస్తున్నారో బాబా గమనిస్తారు. ఇది జ్ఞాన నృత్యము. ఆ పాఠశాలలైతే చిన్నవిగా ఉంటాయి. అక్కడ టీచరు అందరినీ చూడగలుగుతారు, నెంబర్ వారీగా కూర్చోబెట్టగలుగుతారు. కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ నెంబర్ వారీగా కూర్చోబెట్టలేరు. కావున వారి బుద్ధి ఎక్కడికూ పారిపోవడం లేదు కదా అని గమనించాలి. వింటూ హర్షిస్తున్నారా? ఖుషీ మట్టం పెరుగుతూ ఉందా? ఏకాగ్రతతో వింటున్నారా? యోగ్యతను చూసి దానం చెయ్యాలి అని బాబా అంటున్నారు. ఊరికే సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. నాడిని చూసే తెలివి కూడా ఉండాలి. మనుషులు భయపడతారు, ముఖ్యంగా సింధు ప్రజలు. ఈ బీకేల మాయాజాలం మాకు తగలకూడదు అని తలెత్తి కూడా చూడరు. బ్రాహ్మణులైన మీరే త్రికాలదర్శులుగా అవుతారు అని శివబాబా అర్థం చేయిస్తారు. వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. హంసో సోహం యొక్క అర్థమును కూడా తెలిపించాలి. ఆత్మలమైన మనమే పరమాత్మ అని అనడం తప్పు. మళ్ళీ కొందరు బ్రహ్మను కూడా అంగీకరిస్తారు. అహం బ్రహ్మస్మి అని అంటారు. మాయ అంటే పంచవికారాలు. మేము బ్రహ్మమును నమ్ముతాము అని అంటారు. కానీ బ్రహ్మము అంటే మహాతత్వము. అది మన నివాస స్థానము. ఎలాగైతే హిందూస్థాన్లో ఉన్నవారు తమది హిందూ ధర్మము అని చెప్పుకుంటారో అలా వారు కూడా బ్రహ్మతత్వమును తమదిగా భావిస్తారు. తండ్రి మహిమ భిన్నమైనది. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు ఈ మహిమ దేవతలది. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే దాని మహిమ జరుగుతుంది. ఆత్మయే పావనముగా, ఆత్మయే పతితముగా అవుతుంది. ఆత్మను నిర్లేపి అని అనరాదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. మరి అది నిర్లేపి అని ఎలా అనగలరు? ఇప్పుడు బాబా శాంతి స్థాపన చేస్తారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రికి ఏ బహుమానం ఇస్తారు? వారు మీకు 21 జన్మల స్వర్గ రాజధానిని బహుమతిగా ఇస్తారు. మీరు బాబాకు ఏమిస్తారు? ఎవరు ఎంతటి కానుకను తండ్రికి ఇస్తారో అంతే తండ్రి నుండి కూడా తీసుకుంటారు. మొట్టమొదటి ఇతడు బహుమతినిచ్చాడు. ఎవరు? బ్రహ్మబాబా. శివబాబా అయితే దాత. రాజులు ఎప్పుడూ తమ చేతులతో తీసుకోరు. వారిని అన్నదాతలు అని అంటారు. మనుష్యులను దాత అని అనరు. భలే మీరు సన్యాసులు మొదలైన వారికి ఇచ్చిన ప్రతిఫలమును దాతైన శివబాబాయే ఇస్తారు. సర్వము ఈశ్వరుడే ఇచ్చారు, ఈశ్వరుడే తీసుకుంటారు అని మహిమ చేస్తారు. మరి ఎవరైనా మరణిస్తే ఎందుకు ఏడుస్తారు? నిజానికి వారు ఎవరిని తీసుకుపోరు, అలాగే ఎవరిని ఇవ్వరు కూడా. ఆ లౌకిక తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు. పిల్లలు మరణిస్తే మళ్ళీ ఆ తల్లిదండ్రులకే దుఃఖం కలుగుతుంది. ఒకవేళ ఈశ్వరుడే ఇచ్చి ఈశ్వరుడే తీసేసుకుంటే మరి మీరెందుకు దుఃఖపడాలి? తాను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాను అని బాబా చెప్తున్నారు. ఈ దాదా తన సర్వస్వమును ఇచ్చాడు కనుక పూర్తి బహుమతిని కూడా తీసుకుంటున్నాడు. కన్యల వద్దైతే ఏమీ ఉండదు. వారికి తల్లిదండ్రులు ఇస్తే శివబాబాకు ఇవ్వవచ్చు. మమ్మ పేదరాలే, కానీ ఆమె ఎంత తీక్షణంగా ముందుకు వెళ్ళిందో చూడండి. తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేస్తూ ఉంది. మనము సుఖధామానికి వయా శాంతిధామం మీదుగా వెళ్తాము అని తెలుసు. తండ్రి వద్దకు వెళ్లకుండా అత్తగారింటికి ఎలా వెళ్ళగలుగుతాము? అమ్మగారి ఇంటిలో కూర్చుని ఉన్నారు. మొదట తండ్రి వద్దకు వెళ్ళి తరువాత అత్తగారింటికి వస్తాము. ఇది శోక వాటిక. సత్యయుగం అశోక వాటిక. అంటే కొంచెము కూడా అక్కడ శోకం అనేది ఉండనే ఉండదు. అచ్చా,
మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: ఈ వానప్రస్థ అవస్థలో బుద్ధితో మధురమైన ఇల్లు మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయడం తప్ప మిగిలినవన్నీ మర్చిపోవాలి. అంటే నిర్మోహులుగా అవ్వాలి. బుద్ధియోగము ద్వారా అనంతమైన త్యాగం చేసి ఆత్మీక యాత్ర చెయ్యాలి. శ్రీమతానుసారము పవిత్రముగా అయి భారతదేశానికి సత్యమైన సేవ చెయ్యాలి. ఈరోజు వరదానము: శ్రేష్ఠ కర్మలు అనే కొమ్మలో వేలాడేందుకు బదులు ఎగిరే పక్షిగా అయ్యే హీరో పాత్రధారి భవ. సారాంశము: సంగమయుగంలో చేసే శ్రేష్ఠ కర్మలు వజ్రాల కొమ్మలు. సంగమయుగంలోని కర్మలు ఎంత శ్రేష్టమైనవిగా ఉన్నా ఆ శ్రేష్ఠ కర్మల యొక్క బంధనంలో కూడా చిక్కుకోవడము లేక హద్దు కోరికలను ఉంచుకోవడము అంటే ఇవి బంగారు సంకెళ్ళ వంటివి. ఈ బంగారు సంకెళ్ళు లేక వజ్రాల కొమ్మలో కూడా వేలాడకూడదు. ఎందుకంటే ఏదైనా సరే బంధనము అంటే బంధనమే. అందువలన బాబ్దాదా ఎగిరే పక్షులందరికీ అన్ని బంధనాలు అనగా హద్దులను దాటుకుని హీరో పాత్రధారులుగా అవ్వండి అని స్మృతిని ఇప్పిస్తున్నారు. స్లోగన్: ఆంతరిక స్థితికి దర్పణము ముఖము. ముఖము ఎప్పుడూ వాడిపోయి ఉండరాదు, సదా సంతోషంగా ఉండాలి. అచ్చా. ఓం శాంతి.